శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక సుందరమైన, ప్రశాంతమైన గ్రామం. అదే కూర్మా గ్రామం. ఇక్కడి ప్రజలు సరళ జీవనం, సాంప్రదాయ ఆచారాలు, ప్రకృతితో మమేకమై జీవించే జీవన విధానాన్ని అనుసరిస్తారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అనేక దేశాల నుండి మరియు అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ప్రశాంతతను అనుభవిస్తున్నారు. అలా వచ్చిన వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆరోగ్య వర్ధిని తరపున ఈ కార్యక్రమం నిర్వహించబడింది. డబ్బులు లేని వాళ్ళు మట్టి పాత్రలు వాడుకోవచ్చు. ఉన్న వాళ్ళు కనీసం కంచు, ఇత్తడిలో వాడితే పిల్లలకి ఇప్పుడు వీక్‌నెస్ అంటే ఊరికే డిసీజెస్ రావడం అలా గాకుండా మంచిగా శారీరకంగా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, ఇలా మనకేంటి అనంటే ఆరోగ్యంగా ఉండడానికి ఏమేంటివి అని ఫస్ట్ చెప్పిన తర్వాత మనకి ఏంటి అనంటే డిసీజెస్ వస్తే ఏం చేయాలి? సో, జ్వరం వస్తే ఏంటి? జలుబు వస్తే ఏంటి? ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్‌కి ఆయుర్వేదంలో అందరూ అనుకునేది చెట్ల మందులు మాత్రమే ఉంటాయని. కాకపోతే చెట్ల గురించి ప్రకృతి గురించి చెప్పే అటువంటి శాస్త్రం ఆయుర్వేదం. ప్రకృతిలో నానౌషధ్ జగత్ కించిత్ అంటాడు. అంటే మట్టి మనం మెడిసిన్‌గా వాడుకోవచ్చు. ఈ మెటల్స్ మెడిసిన్‌గా వాడుకోవచ్చు. అండ్ ప్రకృతిలో దొరికే ప్రతి దాన్ని కూడా మెడిసిన్‌గా వాడుకోవచ్చు అని చెప్పింది ఆయుర్వేదం. అంటే జంతువులని వాడుకోవచ్చు, నార్మల్‌గా పంచభూతాలని వాడుకోవచ్చు, అండ్ చెట్లని వాడుకోవచ్చు, మెటల్స్‌ని వాడుకోవచ్చు, సముద్రంలో దొరికే వాటిని వాడుకోవచ్చు. అన్నిటిని కూడా ఆయుర్వేదంలో ఔషధంగా ఎలా వాడుకోవాలి, దేని గుణాలు ఏంటి అని చెప్పినటువంటి శాస్త్రం ఆయుర్వేదం. సో, ఇలా ఆయుర్వేదంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి దాని గురించి కూడా మనకి డీటెయిల్‌గా చెప్తారు. అండ్ మెయిన్‌గా దాంట్లో బాగా ఎక్కువ అంటే వేరే దానికన్నా ఎక్కువ చెప్పింది రసాయన వాజీకరణ అని ఒక 2 స్పెసిఫిక్ చాప్టర్స్ ఉంటాయి. సో, రసాయనము అనంటే ఏంటి అంటే ఏదైతే మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల దీర్ఘాయువు అంటే మంచి అందరూ కూడా ఒక 100 సంవత్సరాలు ఎలాంటి రోగాలు లేకుండా ఉండాలని అనుకుంటారు. దీర్ఘాయువు, స్మృతి అంటే మంచి మెమరీ పవరు, మేధ అంటే మంచి తెలివి, ఆరోగ్యం దీర్ఘాయు, స్మృతి, మేధ, ఆరోగ్యం, తరుణం వయః అంటే ఎప్పటికీ యంగ్‌గా ఉండాలి అని అందరూ అనుకుంటారు కాబట్టి తరుణం వయః. సో, ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటూ దేహేంద్రియ బలం అంటే శారీరకంగా, మానసికంగా బలంగా ఉంచేది దేంట్లో ఉంటుందో దాన్ని రసాయనం అంటారు. సో, రసాయనంగా ఉండే అటువంటి మూలికలు ఉంటాయి. వాటిని మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి బాడీ స్ట్రాంగ్‌గా ఉంటది. మనం హెల్తీగా ఉంటాము. మన ధాతువులన్నీ కూడా సప్త ధాతువులు కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాంటివి ఏంటి అంటే పాలు. ఫస్ట్ రసాయనంలో ది బెస్ట్ అంటే పాలు. ఆవు పాలు అనేది రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మనిషికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్ట్రాంగ్‌గా ఉంచుతది. అండ్ రెండవది వచ్చేసి మనకి దొరికేటువంటి హెర్బ్స్ అవన్నీ చూసుకుంటే శతావరి, అశ్వగంధ, గుడూచి, బ్రాహ్మి ఇవన్నీ కూడా మంచి రసాయనాలుగా అతి మధురము ఇవన్నీ రసాయనాలుగా పనిచేసేటువంటి మూలికలు. సో, అండ్ నార్మల్‌గా ఎటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఈ అరిషడ్ వర్గాలని విడిచేసి సచ్చింతనలో ఉండడం కూడా మంచి రసాయనం. అంటే మన ఆలోచనలు బావుంటాయి కాబట్టి మనం హెల్తీగా ఉంటాం. ఇలా రసాయనం అనేది మనకి ఏం రసాయనం కావాలి అంటే ఇప్పుడు తెలివి బాగా పెరగాలి అని అనుకోండి. మేధ్య రసాయనం అంటే తెలివి బాగా ఉండాలి. అంటే దానికోసం బ్రాహ్మి, శంఖపుష్పి, వచ ఇవన్నీ కూడా పిల్లలకి బాగా తెలివి పెరగాలి. సో, బ్రాహ్మిని రెగ్యులర్‌గా బ్రాహ్మి సరస్వతి ఆకు ఉంటది కదా! దానికి కొంచెం తేనె పూసి రోజు ఇస్తూ ఉంటే పిల్లలకి తెలివి బాగా పెరుగుతది. సో, మంచిగా స్పష్టంగా ఎన్ని శ్లోకాలన్నా బాగా చదవాలి. వచాని రెగ్యులర్‌గా కొంచెం తేనెతో నాకిస్తూ ఉంటే ఎన్ని శ్లోకాలైనా వాళ్ళు చదవగలుగుతారు. సో, అది మేధ్య రసాయనం. లేదు కళ్ళు బాగా పనిచేయాలి. త్రిఫల రసాయనం. సో, త్రిఫల అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడిటిని కూడా త్రిఫల అంటారు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏదో ఒక రూపకంగా అంటే తేనెతో కావచ్చు, నెయ్యితో కావచ్చు ఏదో ఒక రూపకంగా రెగ్యులర్‌గా తీసుకుంటే అది మనకి మంచిగా కంటి చూపును బాగా చేస్తుంది. దాన్ని చక్షుష రసాయనం అంటారు. అంటే మన కళ్ళు బాగుండడానికి, మన స్వరం బాగుండాలి, గొంతు బాగుండాలి. పాటలు పాడే వాళ్ళకి గొంతు మధురంగా ఉండాలి అనుకోండి. అప్పుడు అతి మధురంని తీసుకోవచ్చు. అలా మనకి ఏ కోరిక ఉంటుందో దాని ప్రకారం రసాయనం వాడొచ్చు. ఓవరాల్‌గా రసాయనంగా పనిచేసే మూలికలు కూడా ఉంటాయి.
సో ఇలా ఆయుర్వేదంలో మనకి చాలా బ్రాడ్ సెన్స్‌లో అంటే ప్రతీది ఇప్పుడు విసనకర్రలు మీరు వాడే విసనకర్రల్లో నెమలి ఈకలతో చేసే విసనకర్రకి ఏ క్వాలిటీస్ ఉంటాయి. వెదురు నార్మల్‌గా ఇప్పుడు మీరు చేసే వెదురుతోనే గదా చేసేవి. వాటితో చేసే విసనకర్రలకి ఎలా ఉంటాయి. అలా ప్రతి దాని గురించి కూడా మనకి చెప్పి ఏది మంచిది, ఏది మంచిది కాదు అన్నది చాలా డీటెయిల్‌గా చెప్తారు. అవన్నీ మనం ఫాలో అయినామనుకోండి మనం హెల్తీగా ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. రెండవదొచ్చేసి ఇంత మంచిగా ఉన్నా కూడా సొసైటీతో ఎలా ఉండాలి? మన ఆలోచనలు ఎలా ఉండాలి? మనల్ని మనం ఎలా ఉంచుకోవాలి అన్నది చాలా పెద్ద ఇంపార్టెంట్. సద్వృత్తము అంటాం. అంటే మంచి చరిత్ర కలిగి ఉండాలి. మంచి ఆలోచన కలిగి ఉండాలి. మనం హెల్తీగా ఉండాలి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫస్టు ఎవరి మీదనన్నా చానా కోపము, చానా క్రోధము, చానా ఈర్ష్య పెట్టుకున్నామనుకోండి వాళ్ళ మీద మనం పెట్టుకున్నా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అసిడిటీ, కడుపులో మంట ఇయన్నీ వస్తాయి. సో, ఆ తర్వాత మనకి బీపీ, షుగర్ ఇయన్నీ వస్తాయి. సో, కాబట్టి తినడం అన్నది ఎంత ఇంపార్టెంటో ఆలోచన గూడా అంతే ఇంపార్టెంటే. వదిలేయడం నేర్చుకోవాలి. అంటే ఎవరి మీద గూడా ఇలాంటి క్రోధము, ఈర్ష, అసూయ, ద్వేషము ఇలాంటివన్నీ వదిలేసి సత్చింతనతో మంచిగా ఉంటే మనం హెల్తీగా ఉండగలుగుతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మంచిగా ఉండాలి. లేకపోతే ఏంటంటే మీరు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళొచ్చి మిమ్మల్ని కొట్టిర్రనుకో అప్పుడు కూడా దెబ్బ తాకితే అనారోగ్యమే కదా! సో, చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మంచిగా ఉండాలి. అండ్ మనకి మనం కూడా మంచి ఆలోచనతో ఉండాలి. ఇది సద్వృత్తము. సో, ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనతో ఉంటూ ఇలాంటి లైఫ్ స్టైల్‌ని ఫాలో అయితే మాక్సిమం రోగాలు రావు. ఒకవేళ రోగాలు వచ్చినట్టయితే, ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే మన ఇంట్లో దొరికే వాటితో మనం చాలా చేసుకోవచ్చు. సో, అలాంటి వాటిల్లో జ్వరం వచ్చినప్పుడు బాగా పనిచేసేది జీలకర్ర. జీలకర్రని బాగా మరిగించేసి ఒక 2, 3 టైమ్స్ తీసుకుంటే జ్వరం బాగా తగ్గుతది. దగ్గు, జలుబుల్లో తులసికి మించింది లేదు. తులసి అంటే మనం పెంచే విధానాన్ని బట్టి ఉంటది. ఇట్లా మనం ఎరువులు లేకుండా నేచురల్‌గా పెరిగిన తులసి అయితే ఖచ్చితంగా దగ్గు, జలుబుని బాగా తగ్గిస్తది. సో, తులసి ఆకు, మిరియాలు, తేనె కలిపి పిల్లలకి ఇస్తూ ఉన్నట్టయితే దగ్గు, జలుబు అనేది చాలా బాగా తగ్గుతది. అండ్ మోషన్స్ ఒకవేళ ఎవరికైనా చాలా మోషన్స్ అయ్యాయనుకోండి. సో, జాజికాయని అరగదీసి తీసుకోవడం, లేదంటే జీలకర్ర, ధనియాల వాటర్ మరిగిచ్చి తాగడం, ధనియాలు మరిగిచ్చి తాగడం. దీనివల్ల మోషన్స్ అనేవి తొందరగా ఆగిపోతాయి.